అందరికీ నమస్కారం అండి. ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలన్నా, జీవితం ఆనందంగా సాగిపోవాలన్నా, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మనకెంతో ముఖ్యము. లక్ష్మీదేవి అనుగ్రహం కోసము మనం ఎన్నో పూజలు చేస్తూ ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి మనకు ప్రసన్నమై మన కోరికలు నెరవేరుస్తుంది. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు శుక్రవారము. శుక్రవారం రోజు గనక లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో చూడడానికి ముందు లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ గనక చేసినట్లయితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటము ఖచ్చితంగా జరుగుతుంది. ఒక శుక్రవారం రోజున స్త్రీలు ఉదయమే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి. బ్రహ్మముహూర్తంలో లక్ష్మీదేవిని పూజించినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ సమయంలో నిద్రలేచి పూజ చేయలేని వారు ఉదయం 9 గంటల లోపు ఇంట్లో పూజ చేసుకోవాలి. శుక్రవారం రోజు ఉదయమే స్త్రీలు తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు బకెట్ నీళ్లలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడుచుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. డబ్బు పరంగా ఇంటికి బాగా కలిసొస్తుంది. శుక్రవారం రోజు స్త్రీలు నిద్రలేవగానే ముందుగా ఇంటి ముందు కళ్ళాపు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని వేలాడదీయాలి. ఇలా చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం మీ మీద ఉంటుంది. పూజ చేయటానికి ముందు పూజా గదిని శుభ్రం చేసుకొని పూజా గదిలో అష్టదళ పద్మం ముగ్గు వెయ్యాలి. అలా చేసిన తర్వాత ముందుగా లక్ష్మీదేవి పటాన్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలమాలలతో లక్ష్మీదేవి పటాన్ని అలంకరించాలి. గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలతో అలంకరించాలి. గులాబీ పూలతో లక్ష్మీదేవి పూజ కనుక చేసినట్లయితే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి పటానికి 5 గులాబీ పూలు పెట్టి మీరేదైనా కోరిక కోరుకున్నట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అమ్మవారి పటాన్ని అలంకరించుకున్న తర్వాత ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. మనం ఏ పూజైనా చేయటానికి ముందు గణపతిని పూజించటము ఆనవాయితీగా వస్తున్నది. పసుపు గణపతిని తయారు చేసుకొని గణపతికి పసుపు కుంకాలు పెట్టి పూలతో అలంకరించి అష్టోత్తరం చదువుకొని వినాయకుడి పూజ చేసుకోవాలి. వినాయకుడి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవి పూజ ప్రారంభించాలి. శుక్రవారం చేసే పూజలో ఖచ్చితంగా 2 దీపాలు ఉంచాలి. దీపారాధన చేసేటప్పుడు అన్ని నూనెల కంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. అందువలన శుక్రవారం పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. కుటుంబానికి సిరి సంపదలు కలగాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయటం చాలా ముఖ్యము. శుక్రవారము లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టడం మంచిది. అమ్మవారికి బెల్లంతో తయారు చేసిన పాయసం అంటే ఇష్టం కాబట్టి శుక్రవారం పూజలో తప్పనిసరిగా బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. 5 తమలపాకులు తీసుకొని తమలపాకుల పైన 11 రూపాయి నాణాలు పెట్టాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ నాణాలు తీసుకొని మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పూజ చేసే సమయంలో శ్రీ సూక్తాన్ని గాని కనకదార స్తోత్రాన్ని గాని లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి గాని పఠించాలి. లేదా ఇవన్నీ చదవలేని వారు ఓం శ్రీ లక్ష్మీ నారాయణ నమః అనే మంత్రాన్ని చదవాలి. ప్రతి శుక్రవారము కనకదార స్తోత్రాన్ని పఠించినట్లయితే ఆ ఇంట్లో డబ్బు కష్టాలనేవి అసలు ఎప్పటికీ రానే రావు. శుక్రవారం పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి 2 ఖర్జూర పండ్లను నైవేద్యంగా పెట్టాలి. పూజ పూర్తయిన తర్వాత పూజలో పెట్టిన తమలపాకులను తీసి ఇంటి గుమ్మం ముందు కట్టుకోవాలి. ఇలా గనక కట్టినట్లయితే ఇంటి మీద ఉన్న నరదృష్టి మొత్తము తొలగిపోతుంది. ఉదయం పూజ చేసుకునేటప్పుడు ఇలా లక్ష్మీదేవిని పూజించి సాయంత్ర సమయంలో ఇంటి ముందు ప్రధాన ద్వారానికి 2 వైపులా 2 దీపాలు వెలిగించాలి. ఇలా శుక్రవారం పూజ చేసుకున్న తర్వాత ఒక గాజు గిన్నెలో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే 4 లవంగాలు వేసి ఇంట్లో ఈశాన్య మూలలో ఉంచాలి. ఇలా చేయటం వలన ఇంట్లోకి డబ్బు రావటం ప్రారంభమవుతుంది. ప్రతి శుక్రవారం రోజు ఇంటి ఉత్తర దిశలో కొన్ని పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయాలి. ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అంత బాగా కలుగుతుంది.
శుక్రవారం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. శుక్రవారం రాత్రి శుక్రవారం రోజు రాత్రి నిద్రపోయే సమయంలో ఒక గిన్నెలో బియ్యం పోసి పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి. అలా గనక చేసినట్లయితే ఇంటికి అదృష్టం కలిసొస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు. అందువలన శుక్రవారం రోజు తప్పనిసరిగా తులసి చెట్టు ముందు దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేయాలి. అలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శుక్రవారం రోజు వెన్నను కరిగించకూడదు. అలాగే శుక్రవారం రోజు పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. ఇలా గనక వేసుకున్నట్లయితే ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి. శుక్రవారం రోజున ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు. ఇంట్లో బూజు దులుపుకోవటము, ఇండ్లు సర్దుకోవటము, పనికిరాని బట్టలు వస్తువులు బయటపడేయటము ఇలాంటి పనులు చేయకూడదు. కొంతమంది తాము కొంతమంది ఇంట్లో ఉన్న పాత బట్టలను వేరే వాళ్లకు దానం చేస్తూ ఉంటారు. శుక్రవారం రోజు ఇంట్లో ఉన్న పాత బట్టలు దానం చేయకూడదు. పూజా గదిలో పాడైపోయిన చిత్రపటాలను, విరిగిపోయిన విగ్రహాలను శుక్రవారం రోజు నదిలో నిమజ్జనం చేయకూడదు. శుక్రవారము లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజా గదిలో పెట్టుకోవచ్చు, కానీ పూజా గదిలో ఉన్న చిత్రపటాలను బయట పడేయకూడదు. శుక్రవారం రోజు ఈ విధంగా లక్ష్మీదేవి పూజ చేసి ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.